గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు అమలు చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కు ముట్టడిచ్చింది సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ జిల్లా పార్టీ. ఈ నిజామాబాద్ రూరల్ జిల్లా పార్టీ ధర్నా ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన నేతలు ఉన్నారు. అసలు ఏంది 6 గ్యారంటీలు అయితే ప్రభుత్వం అమలు చేస్తున్నామని చెప్పి మీరేమో అమలు చేయట్లేదని ధర్నా చేస్తున్నారు. ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో 6 గ్యారంటీలు 420 హామీలని ఇచ్చి ఏ ఒక్క హామీని ఏ ఒక్క గ్యారంటీని పరిపూర్తి చేయలేదు. 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ నేపథ్యంలో వైఫల్యం చెందాడని మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాలని, అందులో ఏదైతే కళ్యాణ లక్ష్మికి నా ఆడబిడ్డకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అట్లాగే పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పేసి పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న వారిని ఫారెస్ట్ అధికారులు వేధిస్తే చూస్తూ ఊరుకోనని హామీ ఇచ్చాడు. కానీ ఇవాళ సిరికొండ కానీ హంసన్పల్లి కానీ అటు ఆసకొత్తూరు కానీ అనేక గ్రామాల్లో ఈరోజు ఆ విధంగా సతాయిస్తా కేసులు పెడతా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఉన్న వాళ్లకు అల్లులు వస్తే ఈరోజు ఎక్కడ పడుకుంటారు, మేము డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా, కాదు మేము ఖచ్చితంగా జాగా ఉంటే 6 లక్షలు ఇచ్చి కట్టిస్తానన్నాడు. ఇవాళ నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్లో అంకాపూర్లో ఎమ్మెల్యే గారు ఉన్న వాళ్ళకే ఇచ్చాడు. ఆ రోజు మొదటి లిస్టుని కూడా పక్కకు పెట్టేశారు. పైరవీలు చేస్తూ డబుల్ బెడ్రూమ్లు అమ్ముకుంటున్న వారిపైన చర్య తీసుకోవాలని, అట్లాగే ఈరోజు ఏదైతే పెన్షన్ని 4,000 ఆ తర్వాత వికలాంగులకు 6,000 ఇస్తా అని చెప్పేసి ఉన్న పెన్షన్ ఇవ్వకుండా పెంచిన పెన్షన్ మాట ఉంచండి. అట్లాగే అన్ని పంటలకు 500 రూపాయల క్వింటాలకు బోనస్ ఇస్తానని ఈరోజు ఆ బోనస్ ఎగ్గొట్టాడు. ఈరోజు ఆ బోనస్ కూడా ఇవ్వకుండా ఒకే ఒక సన్నధాన్యానికి పరిమితం చేశాడు. అన్ని పంటలు కొనుగోలు చేస్తారని చెప్పేసి ఈరోజు మోసం చేస్తాడు. రైతు బంధు పేరుని మార్చి రైతు భరోసా 15,000 ఇస్తారని ఈ రోజు దాన్ని అమలు చేయట్లేదు. అందుకనే 420 ఇలా అమలు చేయకపోతే అదే అవుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో ఈరోజు 1000 మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొని మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ప్రధానంగా గతంలో కామారెడ్డి జిల్లాలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పోడు రైతులు ఆందోళన చెందిన ఆ భూములు కూడా ఫారెస్ట్ అధికారులు కబ్జా చేసిన పరిస్థితి, దానిపై మీరేమంటారు? ప్రధానంగా అధికారంలోకి రాకంటే ముందు మేము వెంటనే పోడు భూములు అన్నిట్లకు పట్టాలు ఇస్తాం, వాళ్లకు రైతు భరోసా ఇస్తాం, అదేవిధంగా వాళ్లకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తామని చెప్పిండ్రు. కానీ గతానికి ఇప్పటికీ ఏమాత్రం తేడా లేకుండా కేసీఆర్ ఏ విధానాలు అయితే అవలంబించిండో అదే పద్ధతుల్లో పోలీసులను పెట్టి ఫారెస్ట్ అధికారులు వాళ్ళ తాత ముత్తాతల నుంచి చేసుకుంటున్నటువంటి భూముల్ని కూడా కబ్జా చేసుకొని భవిష్యత్తులో వాళ్ళు రాకుండా అడ్డం పడుతున్నటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. కాబట్టి ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేయటం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా మీరు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఆ భూములకు పట్టాలు ఇవ్వండి, అదేవిధంగా బ్యాంకు లోన్లు ఇవ్వండి. అదే పద్ధతుల్లో ఫారెస్ట్లో గత శ్రీరామ్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు వచ్చినటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో రాళ్ళు కొట్టడానికి వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రాళ్ళు కొడుతుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అడ్డుకుంటున్నారు. అదేవిధంగా వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి వచ్చిందని చెప్పేసి వాళ్ళను ఎట్లయితే బెదిరియాల్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా వసూలు చేయాలనే పద్ధతిలో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అక్కడ అనేక గుట్టలు ఉన్నాయి, రెవెన్యూ ల్యాండ్, ఆ గుట్టల్ని వాళ్ళకు పట్టా ఇచ్చి భవిష్యత్తులో ఎవరు అడ్డుకోకుండా ఖచ్చితంగా వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో భారీగా వర్షాలు కురిశాయి. వర్షాలకు పంటలన్నీ కూడా నష్టపోయినాయి. నష్టపోయిన రైతాంగానికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి నష్టపరిహారం ఇచ్చలేదు. మరోవైపు సన్నధాన్యం అయితే కొంటుంది, బోనస్ అయితే వస్తున్నాయి. మీరేమో బోనస్ రావట్లేదు అంటున్నారు. ఆ నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పి ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఎన్నికలు గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయని తప్ప చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. గ్రామాలలో ఉండేటటువంటి రైతాంగాన్ని 2-3 దఫాలుగా ఎగగొట్టినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపున వ్యవసాయ కూలీలను 60 లక్షల మందికి పైగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు 12,000 భృతి ఇస్తారని ఇవ్వకపోవడం అనేది 3వ సంవత్సరం వస్తున్న సందర్భంగా
ఆయన సంబరాలు జరుపుకుంటామని ఏదో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటారు. ఒక ఫ్రీ బస్సు, అది కూడా తక్కువ బస్సులు కేటాయించి ఫ్రీ బస్సులో ముక్కుతూ ములుగుతూ మహిళల్ని పురుషులకు లొలిలు పెట్టేటటువంటి స్థితి తప్ప దాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేసినటువంటి పాపాన పోవటం లేదు. అందుకని ఇచ్చినటువంటి 420 హామీలేమి 6 గ్యారంటీలేమి ఏది కూడా సరిగ్గా అమలు కాలేదు. ఈ సంబరాలలో ఆయన నిలదీస్తాము, నీ పరిపాలన ఏమి ఎలుగబెట్టిందని మాట్లాడుతున్నావు అని చెప్పేసి గ్రామాలలో నిలదీస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. మొత్తంగా చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ భాగంగా హామీలు అమలు చేయడం కేవలం మహిళలకు ఉచిత బస్సే తప్ప ఎలాంటి హామీలు అమలు చేయలేదు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారాన్ని కొట్టారు. అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఇస్తామన్నారు. ఇప్పటికి కూడా పెంచిన పెన్షన్లు అమలు కావడం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్కు ముట్టడించారు సిపిఐఎంఎల్ ప్రజాపంతా మాస్ లైన్ పార్టీ. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.